శ్రీరామ్ జై శ్రీరామ్ జై బజరంగబలి హనుమాన్కి. ఈరోజు హనుమాన్ చాలీసలో భాగంగా 38వ వారం నాడు అందరికీ ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. చూడండి, మనము మానవులమైనటువంటి మనము ఏ పని చేసినప్పటికీ ఆ పని యొక్క ప్రభావము 3 తరాల వరకు ఉంటుంది. అంటే ఏ పని చేసినా కూడా దాని యొక్క ప్రభావము 3 తరాల వరకు ఉంటుంది. మరి ఎట్లా 3 తరాల వరకు ఉంటుంది అనేటటువంటి విషయాన్ని తెలుసుకుందాం. చూడండి, ఒక మంచి వ్యక్తి, మంచి అలవాట్లు ఉన్నటువంటి వ్యక్తి ఉదయము లేచి స్నానం చేసి ప్రతిరోజు కూడా ఒక గుడికి వెళ్ళి భగవంతుని పూజ కావచ్చు, భగవంతుని యొక్క సేవ చేసినట్లయితే ఆ విషయాన్ని తన పిల్లలు చూసి, అరే మా నాయన ఇట్లా చేస్తుంది అని చెప్పేసి తన కొడుకు కూడా అదే మార్గంలో పోవడానికి ప్రయత్నిస్తాడు. మరి కొడుకు పోతున్నాడంటే నెక్స్ట్ ఒక తరం అన్నమాట. తర్వాత తండ్రి ఆచరిస్తే కొడుకు ఆచరిస్తాడు, కొడుకు ఆచరిస్తే తనకు పుట్టబోయే పిల్లవాడు మన్మడు కూడా ఆచరిస్తాడు. అయితే మంచి అలవాటు ఏమైంది అంటే ఒక్కడు చేయడం వల్ల అది 3 తరాల వరకు అది ప్రభావితమవుతుంది. 3 తరాల వరకు ఆ యొక్క పని సఫలీకృతం అవుతుంది. మరి అదేవిధంగా చెడ్డ పని కూడా అంతే. మరి చెడ్డ పని ఎట్లా అంటే సమాజం లోపల మనం చూస్తూ ఉంటాం. తండ్రి బాగా తాగి తిరుగుతున్నాడు అనుకోండి, తండ్రి తాగి తిరుగుతున్నాడు అంటే తప్పకుండా కొడుకు కూడా తాగుతులోడే అవుతాడు మ్యాక్సిమంగా. ఎందుకంటే తండ్రి ఏదైతే చేస్తున్నాడో, తండ్రి ఏదైతే ఆచరిస్తున్నాడో దాన్నే పిల్లగాడు నేర్చుకుంటాడు, నేర్చుకొని దాన్ని ఆచరిస్తాడు. తండ్రి తాగుతులోడైతే పిల్లగాడు కూడా 90, 80, 90% అదే రూట్లో వెళ్తాడు. మరి కొడుకు ఎప్పుడైతే వెళ్తాడో మరి ఆ కొడుకుకు పుట్టే పిల్లలు మనుమన్లు కూడా అదే కోవలో ప్రయాణిస్తారు. అంటే ఒక్కరు తప్పుదోవన పోవడం వల్ల దాని యొక్క ప్రభావము 3 తరాల వరకు పడతా ఉన్నది. అయితే మంచి పని అయినా అంతే, చెడు పని అయినా కూడా అంతే. దీన్ని మనము గమనించుకొని ఏ పని చేసినా చాలా జాగ్రత్తగా చేయాలి. మనము ఈ పని వల్ల సమాజానికి కీడు జరుగుతుంది అంటే అటువంటి పని మనం చేయకూడదు. ఎందుకంటే మనం ఏమి చేసినా కూడా దాని ప్రభావం అనేది మన పిల్లల మీద పడుతుంది, అది ఆ విధంగా కొనసాగుతుంది. మరి 3 తరాల వరకు ఉంటుందా అంటే కొంతమంది లక్షల మందిలో ఒకరో లక్షకొకరు ఉంటారు. మరి వీళ్ళది ఎట్లా ఉంటుంది అంటే కొన్ని వందల సంవత్సరాలు వాళ్ళ ప్రభావం పడుతుంది. అంటే 1,00,000 మందిలో ఒకరిద్దరు ఉంటారు అన్నమాట. మరి వందల సంవత్సరాలు వాళ్ళ ప్రభావం ఎట్లా పడుతుంది అంటే ఒక ఉదాహరణ తీసుకుందాం. మేము లక్ష్మీపల్లిలో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ నిర్మాణం చేయడం జరిగింది. మరి ఆ టెంపుల్ నిర్మాణం చేసిన తర్వాత మనమంతా రోజుకు 10 మంది 20 మంది పోయి అక్కడ పూజ చేస్తూ ఉంటాం, అక్కడ స్తోత్రాలు చదువుతూ ఉంటాం, నామస్మరణ చేస్తూ ఉంటాం. అట్లా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనం కొద్ది రోజులుండి వెళ్ళిపోవచ్చు, కానీ ఆ గుడి ఎంతవరకు భూమి మీద ఉంటుందో అంతవరకు ఆ గుడి నిర్మాణం చేసిన వాళ్ళ యొక్క ప్రభావం భూమి పైన ఉంటుంది. అంటే అది వందల సంవత్సరాలు ఉంటుంది. 100 సంవత్సరాలు ఆయన వాళ్ళ యొక్క ప్రోత్సాహము, వాళ్ళు కష్టపడ్డ శ్రమ, దానివల్ల రాబోయే భవిష్యత్తులో భక్తులు పెరగవచ్చు, అధిక సంఖ్యలో రావచ్చు. ఆ ప్రభావం అనేది ఆ విధంగా పడుతూ ఉంటుంది.
మరి మంచి పని